వెల్కమ్ టు మూవీ అనాలిసిస్ తెలుగు. ఈ వీడియోలో మనం అనలైజ్ చేయబోయే టీజర్ పేరు మ్యాక్స్. ఈ మూవీలో హీరో బాద్షా కిచ్చా సుదీప్ అండ్ ఈ మూవీకి డైరెక్టర్ విజయ్ కార్తికేయ. నాకైతే ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టీజర్లో కిచ్చా సుదీప్ గారు చెప్పిన ఇంగ్లీష్ రైమ్ చాలా బాగుంది అండ్ కొత్తగా ఉంది. ప్రీవియస్గా రిలీజ్ అయిన మ్యాక్స్ టీజర్ చూస్తే దాంట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కిచ్చా సుదీప్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ అని, అట్ ద సేమ్ టైం ఇది ఒక మంచి యాక్షన్ మూవీ అని మనకు తెలుస్తుంది. ఈ టీజర్లో కూడా అదే విషయాన్ని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆఫ్ ది ఇయర్ అని. ముఖ్యంగా కిచ్చా సుదీప్ 2 కత్తులు పట్టుకుని గాల్లో ఎగిరి నరికే సీన్ అయితే నాకు హైలైట్ యాక్షన్ ఎపిసోడ్ అనిపించింది. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ ఒక రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్లా కాకుండా ఒక రకమైన రౌడీ పోలీస్ ఆఫీసర్లా అనిపిస్తున్నాడు. అంటే రూల్స్ని ఫాలో అవుతున్న పోలీస్ ఆఫీసర్లా నాకేం అనిపించట్లేదు. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించింది అజనీష్ లోక్నాథ్. అతను ఇంతకుముందు ప్రీవియస్గా వర్క్ చేసిన మూవీస్ విరూపాక్ష కానీ, కాంతారా కానీ ఎక్స్ట్రాడినరీ మూవీస్, దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకే హైలైట్ అయిపోయింది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమాలో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే విషయం టీజర్లో క్లియర్గా తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాలో చాలా యాక్టర్సే కనిపిస్తున్నారు, కానీ దాంట్లో సునీల్ అన్న ఉండడం కొంచెం ఆనందంగా అనిపించింది. ఈ మధ్య సునీల్ పాన్ ఇండియా మూవీస్ చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి వస్తే టీజర్లో ఎవరిని ఎక్కువసేపు చూపించలేదు. అందరినీ జస్ట్ అలా ఒక్కొక్క షాట్లో చూపించారు కాబట్టి ఎవరి పర్ఫార్మెన్స్ రిజిస్టర్ అవ్వలేదనే చెప్పాలి. ఈ టీజర్ మొత్తంలోకి హైలైట్ నాకు ఏమనిపించిందంటే లాస్ట్లో కిచ్చా సుదీప్ గారు చేసే డ్యాన్స్ అండ్ దాని వెనకాల అమ్మవారి 10 చేతులు కనిపించే ఒక షాట్ అయితే ఉంది. అదైతే ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతోంది. చాలా బాగుంది ఆ షాట్. ఇక మూవీ విజువల్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే అదిరిపోయాయి. మన యాక్షన్ మూవీకి సంబంధించిన మూడ్ని సెట్ చేసేలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ మధ్య కన్నడ మూవీస్ అన్నీ చూస్తుంటే ఒక రకమైన డార్క్ షేడ్తో చూస్తున్నారు అండ్ అది యాక్చువల్లీ బాగా వర్కౌట్ అవుతుంది. మనం ప్రీవియస్గా విక్రాంత్ రాణా మూవీలో చూసినా అదే టెంప్లెట్ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ మూవీకి కూడా అదే సెట్ అయింది. యాక్చువల్లీ యాక్షన్ మూవీస్ అన్నీ కొంచెం డార్క్గా ఉంటేనే ఒక రకమైన ఫీల్ వస్తుంది మనకి. బట్ నాకు ఈ టీజర్లో ఓన్లీ ఒకటే పాయింట్ నచ్చని విషయం ఏంటంటే కిచ్చా సుదీప్ గారిని సరిగ్గా చూపించలేదు. లాస్ట్ టైం టీజర్లో కూడా కిచ్చా సుదీప్ని చూపించకుండానే మనకి టీజర్ లాగించేశారు. ఇప్పుడు కూడా కిచ్చా సుదీప్ గారు డైలాగ్ టీజర్లో పెట్టారు, కానీ లాస్ట్లో జస్ట్ ఒక 2-3 షాట్స్ మాత్రమే కిచ్చా సుదీప్ని చూపించారు. కోర్స్ టీజర్ మొత్తంలో కిచ్చా సుదీప్ డైలాగే ఉంది, ఒప్పుకుంటాను. కానీ కిచ్చా సుదీప్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అన్మ్యాచబుల్. చాలా తక్కువ మంది యాక్టర్స్కి మాత్రమే అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. అలాంటి యాక్టర్ని టీజర్లో దాచిపెట్టడం అనేది, అది కూడా రెండో టీజర్లో కూడా దాచిపెట్టడం అనేది నాకెందుకో అంత నచ్చలేదు. అతన్ని చూపించుంటుంటే ఫ్యాన్స్ ఇంకా ఎక్సైట్ అవుతారని నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఇట్స్ ఓకే, అది నా ఎక్స్పీరియన్స్ని ఏమాత్రం పాడు చేయలేదు. నాకైతే సినిమా నచ్చింది అండ్ నేను ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్క మాటలో టీజర్ ఎలా అనిపించిందని చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ టీజర్ విత్ బ్రిలియంట్ విజువల్స్ అండ్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తాను. మీరు ఇంకా ఈ టీజర్ని చూడకపోతే ఇమ్మీడియట్గా వెళ్ళి టీజర్ చూడండి. యాక్షన్ మూవీ లవర్స్కి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మూవీ అనాలిసిస్లతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ బై.